కార్మికులు కార్మిక సంక్షేమ చట్టాలను ఉపయోగించుకోవాలి. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి డి నాగేశ్వరరావు మెట్పల్లి మార్కెట్ యార్డ్లో న్యాయ విజ్ఞాన సదస్సు మండల లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగంలో కార్మికుల కొరకు అనేక రకాల సంక్షేమ చట్టాలు రూపొందించడం జరిగింది. వివిధ రంగాలకు చెందిన హమాలి మరియు భవన నిర్మాణ ఆటో వివిధ రంగాలకు చెందిన కార్మికుల సంక్షేమ చట్టాలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని కోరారు. కార్మికులు ఇన్సూరెన్స్ ఉపయోగించుకుని డ్రైవింగ్ లైసెన్సులు ఉంచుకోవాలని కోరారు. కార్మికులు తాగుడుకు బానిసలు కావద్దని, పిల్లలను మంచిగా చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని కోరారు. కార్మికులకు కోర్టు పరంగా ఏవైనా అవసరాలు ఉంటే నేరుగా సంప్రదించాలని, ఉచితంగా న్యాయ సేవలు అందజేస్తామని తెలిపారు. డీఎస్పీ రాములు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రిలు మాట్లాడుతూ కార్మికులు మద్యం సేవించి వాహనాలను నడపొద్దని, చట్టాలను గౌరవించాలని కోరారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ కోన గోవర్ధన్, సీనియర్ సివిల్ కోర్టు జడ్జి డి నాగేశ్వరరావుని ఘనంగా సన్మానించడం జరిగింది. ఉపాధ్యక్షులు బాబాబు గారు, సీనియర్ న్యాయవాదులు మన నర్సయ్య గారు ప్లస్ వెంకటస్వామి గారు, ఈ సమావేశంలో మాట్లాడాలని వినాలని వచ్చిన మహిళా న్యాయవాదులు, మిగతా సీనియర్ న్యాయవాదులు, పాత్రికేయ మిత్రులు, ఈ సమావేశం నుంచి కొంతైనా నేర్చుకుందామని వచ్చిన నా ప్రియతమ హమాలి సోదరులందరికీ నమస్కారం. ఆటో డ్రైవర్స్, హమాలీలు, ముఠాలు ఇవన్నీ మనకి తెలిసిన పదాలు, చట్టంలో చెప్పిన పదాలు. ఈ రోజున ఇక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు అనే కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. నాకు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడిన తర్వాత గుర్తొచ్చింది, మేమేమో పైనుంచి ఊడిపడ్డా. మా నాన్న ఒక తాపే మేస్త్రి, మేషన్ వర్క్. నేను కూడా మా నాన్నతో పాటుగా మేషన్ వర్క్ వెళ్ళి ఇల్లు కట్టే ఇటుకలు సిమెంట్ కలిపి ఇల్లు కట్టే భవన కార్మికులలో నేను కూడా ఇప్పుడు చిన్నప్పుడు పనిచేశాను. ఆ రోజు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. దాదాపు నాకు 14-15 సంవత్సరాలప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అప్పుడు మా నాన్నతో పాటుగా వెళ్ళి ఇలా పనిచేసినప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, ఈ రోజున్న అవేర్నెస్ లేదు. మేము అక్కడ పనిచేసేటప్పుడు ఏం జరిగిందంటే, మా మామయ్య ఆయన కూడా తాపి మేస్త్రి, భవనాన్ని ఎక్కుతూ పైన కట్టాలి. అప్పుడు ఏంటంటే పెంకుటిల్లు అనేవాళ్ళు, పెంకుటిల్లే కట్టేవాళ్ళు. పెంకుటిల్లు కట్టేటప్పుడు అవి పరదాలు వేసి పైకి వెళ్ళి కట్టాల్సి వచ్చేది. ఆ పరదాల నుంచి జారి కింద పడిపోయాడు కడుతూ.